నమస్తే బాయ్. రాత్రి అయితే ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ డీసీ, ఇంకా ఈ రెండు టీమ్స్కి అయితే మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్సీబీ వాళ్ళు గ్రీన్ డ్రెస్ వేసుకున్నారనమాట, అంటే గ్రీన్ జెర్సీ. దీని మీద కామెంట్లు విపరీతంగా వచ్చాయి. అంటే తెలియని వాళ్ళు పాపం, అంటే ఎట పడితే ఎడ మాట్లాడుకోవడం తెలియక వాళ్ళు వేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ గ్రీన్ డ్రెస్సెస్ గ్రీన్ జెర్సీలు వేసుకోవడానికి కారణం పర్యావరణాన్ని కాపాడుకుందాం, అంటే సేవ్ ట్రీస్, చెట్లని రక్షించుకుందాం, కాలుష్యాన్ని నివారిద్దాం అనే ఆ భావంతో, అనే ఒక మెసేజ్తో మ్యాచ్ అయితే వాళ్ళు ఆడారన్నమాట. అంటే మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, సెలబ్రిటీలని, సినిమా హీరోల్ని, క్రికెటర్లని మనం ఫాలో అవుతాం. కాబట్టి వాళ్ళు అది తెలుసుకొని, పైగా వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది, పైగా అది వీడియోలో వస్తుంది. కాబట్టి వాళ్ళే ఒక పెద్ద సెలబ్రిటీలు కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే బాధ్యతతో, అనే ఒక భావంతో వాళ్ళైతే ఆడారు. ఇది దీని కారణం. అంతేగాని కొంతమంది ఎవరు అన్నాడు ఏదో పాకిస్తాన్ చూసినట్టు ఉంది, రాంగ్ అదని. ఆ గ్రీన్ బట్టలు వేసుకోవడం కారణం ఏంటంటే, పర్యావరణాన్ని కాపాడుకుందాం, చెట్లని రక్షించుకుందాం, చెట్లని ఎవరు నరికి వేయొద్దు, చెట్లని ఎవరు దయచేసి ఏమీ చెయ్యొద్దు, చెట్లని కాపాడండి, మొక్కలు నాటండి అని మ్యాచ్ ఆడారనమాట. చూడండి, అంటే క్రికెట్లో కూడా వాళ్ళకి అదొక బాధ్యత అనమాట. అంటే దేశానికి మేలు చేయాలని, సమాజానికి మనం ఖచ్చితంగా ఒక మేలు చేయాలని. కాబట్టి ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది అలా. ఇంకా ఢిల్లీ వాళ్ళు అయితే మ్యాచ్ గెలిచారు. ఇందులో అయితే ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే హాఫ్ సెంచరీ, పైగా కేఎల్ రాహుల్ బర్త్డే నిన్న. ఇంకా మిచిల్ మార్ష్ కూడా ఒక హాఫ్ సెంచరీ పైన కొట్టాడు. అందరూ బాగా ఆడారు. ఏంటంటే కొద్దిగా అంటే లాస్ట్ ఓవర్ వరకు అయితే తీసుకెళ్ళారనమాట. లాస్ట్ 1 బాల్తో ఫినిష్ అయింది ఆట. అంటే 1 బాల్ బ్యాలెన్స్ ఉంది అంతే. అంటే ఇంచుమించుగా ఆర్సీబీ వాళ్ళతో ఢిల్లీ వాళ్ళు పోటీ పడ్డారు. కానీ గ్రేటే, రెండు టీంలు గ్రేటే, కానీ ఢిల్లీ గెలిచారు. కాబట్టి ఇక్కడ గెలుపు అనేది ఏంటంటే, ఎలా గెలిచినా కూడా గెలిపే. అది 1 బాల్తో గెలిచినా, అది ఇంకా లాస్ట్ ఓవర్తో గెలిచినా, అది సూపర్ ఓవర్తో అయినా, ఏదైనా సరే గెలిపే. గెలిచామో లేదా అంతే. అంతేగాని అలా గెలిచారు, ఇలా గెలిచారు, అదేంటి బాగుంది, ఇదేంటి బాగుంది, అది ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే ఇది రియల్. ఈ రియాలిటీ గేమ్ ఈ రియాలిటీ గేమ్లో ఇవన్నీ జరగవు అనమాట. రియాలిటీ ఒకటే కదలేండి. ఎందుకంటే గేమ్లో అయినా, రియాలిటీలో అయినా, ఎక్కడైనా సరే మనం అనుకున్నట్టుగా ఎక్కడ జరగదు. మీరు చూసుకోండి కావాలంటే. మరి అనుకున్నట్టుగా జరిగిపోతే ఇంకా అన్నీ అలాగే జరగవా? మనం ఏది అనుకుంటే అదే జరిగితే ఇంకా మనం అందరం ఎక్కడికో వెళ్ళం. ఇంకా అది జరగని పని అది. కానీ ముందు జాగ్రత్త అనేది అవసరం. ఏదైనా కీడైనా, ఏదైనా మన లైఫ్లో ముప్పు వస్తుందన్న ముందుగా జాగ్రత్త పడాలి. అంతేగాని అదేం కదిలే జరుగుతుంది అనుకుంటే మాత్రం అది పెద్ద దెబ్బేది. సరే, ఇంకా మొత్తానికైతే ఇంకా ఢిల్లీ వాళ్ళు కానీ, ఆర్సీబీ వాళ్ళు కానీ, విరాట్ కోహ్లీ కానీ, భువనేశ్వర్ అందరూ వికెట్లు తీశారు, బ్యాటింగ్ బాగా ఆడారు, అంతా బాగానే ఉంది. కానీ 1 రన్ తేడాతో, 1 బాల్ తేడాతో గెలిచారు. సర్లేండి, ఇంకెలా గెలిచిన గెలిపే కాబట్టి ఆర్సీబీ వాళ్ళు చేసిన ఈ గ్రీన్ ప్రయత్నం, అంటే ఈ గ్రీన్ బట్టలు వేసుకొని పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అనే మెసేజ్ ఇచ్చారో, అదేవిధంగా ప్రతి టీం వాళ్ళు, మన సన్ రైజర్స్ వాళ్ళు కానీ, సిఎస్కే వాళ్ళు కానీ, పంజాబ్ వాళ్ళు కానీ, గుజరాత్ వాళ్ళు కానీ, రాజస్థాన్ వాళ్ళు కానీ, అందరూ ప్రతి ఒక్క టీము ఏం చేయాలంటే, అది లక్నో వాళ్ళైనా ఎవరైనా సరే ఇలా గ్రీన్ బట్టలు వేసుకొని ఆడితే ఏమవుద్దంటే, పర్యావరణానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టే. అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాగే గ్రీన్ బట్టలు వేసుకొని ఆడండి. ప్రతి మ్యాచ్కి ఏదో ఒక సందేశం ఇవ్వండి. అంటే ప్రజల్లో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని దయచేసి మీరు కూడా సినిమా వాళ్ళగా దయచేసి చేయకండి. ఎందుకంటే సినిమాల వల్ల సమాజంలో అంతా నాశనం అయిపోవడం తప్ప బాగుపడడం అయితే ఎక్కడ 100కి 100 పాళ్ళు లేదు. ఎక్కడో 1%, 2% తప్ప. సినిమాల వల్ల నిజంగా అసలు ఏ లాభం లేదు. పోనీ క్రికెట్ వల్ల ఉందంటే, క్రికెట్ వల్ల లాభమే ఉంది. ఎలా ఉంది? ఇలా మెసేజ్లు ఇవ్వడం కానీ, ఇంకా ఏంటంటే మన ఇండియాలో క్రికెట్ అనే దానికి ఒక ప్రత్యేకంగా ఈ గేమ్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఈ గేమ్ని పైకి తీసుకురావడం చేస్తే ఏమవుద్దంటే, ఖచ్చితంగా ఒక మన ఇండియాలో ఈ ఆటకు ఒక గుర్తింపు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా డీసీ వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. మన ఆర్సీబీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ముందు మ్యాచ్లు అందరూ గెలవండి. ఫైనల్గా ఎవరు కష్టపడి ఆడితే వాళ్ళే కప్పు గెలవాలి. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.